చరణ్ అక్షిత ఉంటారు అక్కడ. అయితే ఇక పల్లవి అంటుంది చరణ్తోని అక్షితతోని, మా అమ్మే నన్ను నమ్మింది, నేను ఖచ్చితంగా గెలుస్తాను ప్రాక్టీస్ చేస్తే, నిన్ను నువ్వు నమ్ము పల్లవి, నువ్వు కొంచెం పాట మీద ప్రాక్టీస్ చేయి, కాన్సన్ట్రేషన్ పెట్టు అని చెప్పి మా అమ్మే అనింది. కానీ మా అమ్మకు అలా జరిగేసరికి చాలా డిప్రెస్ అయ్యాను. ఎంత మా అమ్మ చెప్పినా కూడా నా మనసులో ఒకలాగా ఏముందిలే అన్నట్టుగా ఉంది, మా అమ్మ చూసుకుంటే చాలు అన్న ఫీలింగ్ ఉంది. కానీ ఇప్పుడు మీరు అన్న మాటలు ఉన్నాయే, నేను గెలుస్తాను అని చెప్పి మీరు అన్నారు కదా, ఇక చూడండి పల్లవి ఎలా గెలిచి చూపిస్తుందో. మా అమ్మే నన్ను నమ్మింది, ఇక నన్ను నేను నమ్ముకుంటాను. ఇక చూడండి నేను పాట మీద ఎలా ఫోకస్ పెడతానో, ఇక మీరన్నట్టుగా ఈ పల్లవి గెలిచి చూపిస్తుంది, చూడండి మీకే తెలుస్తుంది అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పల్లవి సైకిల్ తొక్కుకుంటూ సింగర్ సమీరా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక సైకిల్ స్టాండ్ వేసి ఇక మెల్లగా ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక మాటలు వినిపిస్తూ ఉంటాయి. సమీరా ఏమో వాళ్ళ ఇంటి పని మనిషితోని, ఇవాళ నిన్ను చంపేయాల్సిందే, పొడిచి పరేస్తాను, నేను చెప్పిన పని నువ్వు చేయలేదు కదూ, చూడు నువ్వు చావాల్సిందే, నేను చూడాల్సిందే అని చెప్పి కత్తితోని సమీరా వాళ్ళ పని మనిషిని పొడవబోతుంటూ ఉంటుంది. ఇక పల్లవి అది చూసి, ఏంటి వీళ్ళు ఇలా డైరెక్ట్గా చంపేసుకుంటున్నారేంటి అని చెప్పి గబగబా పల్లవి వెళ్ళి ఇటు సమీరా పొడవబోతూ ఉంటే ఆపుతుంది. ఏంటండి మీరు, ఏంటి చంపేస్తారా ఏంటి, అసలు ఏంటి అని చెప్పి అలా పల్లవి అడుగుతూ ఉంటుంది సమీరాని. అప్పుడు సమీరా, అసలు ఎవరమ్మా నువ్వు, మేము రీల్ చేసుకుంటూ ఉంటే ఏంటి మధ్యలోకి వచ్చి మా రీల్ని పాడు చేసి పెట్టావు అని చెప్పి అనగానే, రీల్ ఏంటండి, మీరు చంపబోతున్నారు కదా, నేను వచ్చి ఆపాను అనగానే, పెద్ద నేను నిజంగా చంపేదానిలాగా కనిపిస్తున్నానా, నేను చంపుతుంటే పెద్ద వీరవంతలాగా వచ్చి ఆపేదానిలాగా నువ్వు మా రీల్ని పాడు చేసి పెట్టావు అని చెప్పి అంటూ ఉంటుంది సమీర. రీల్ ఏంటండి, నాకేం అర్థం కావట్లేదు అనగానే, అదిగో అక్కడ ఇంకొక అమ్మాయి ఉంది కనిపిస్తుందా, ఆ అమ్మాయి రికార్డ్ చేస్తుంది, మేము ఏదైనా రీల్ చేస్తున్నాము, అసలు నువ్వెవరమ్మాయి, ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పి సమీర అడుగుతుంటే, అది గుండమ్మ గారు పంపించారండి, నా పేరు పల్లవి అని చెప్పి పల్లవి చెప్తుంది. ఓ గుండమ్మ పంపించిన అమ్మాయివా నువ్వేనా, సరే ఇది నేను రీల్ కోసం చేస్తున్నాలే, రావచ్చు కూర్చో అని చెప్పి ఇక చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు పల్లవి, మేడం మీరు పాడిన బుజ్జమ్మ పాట ఉంది, నాకు చాలా ఇష్టం మేడం అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటే, ఓకే అని చెప్పి అంటుంది సమీర. సరే అయితే ఒక పాట పాడి వినిపించు, నేను వింటాను, అయినా నువ్వు చాలా బాగా పాడతావంట కదా, మీ గుండమ్మ గారు చెప్పారు అనగానే, అమ్మ చెప్తుందిలేండి అనగానే, లేదు నీ గురించి బాగానే చెప్పింది, నువ్వు బాగానే పాడతావంట కదా, ఒక పాట పాడు అని చెప్పి సమీర అడుగుతుంది. లేదు ఒక్కసారి మీరు బుజ్జి తల్లి పాట మీరు పాడండి, ఆ తర్వాత నేను పాడతాను అని చెప్పి పల్లవి అంటుంది. సరే అయితే అని చెప్పి ఇక సమీర పాట పాడుతుంది. ఆ తర్వాత చాలా బాగా పాడారండి అని క్లాప్స్ కొడుతుంది పల్లవి. ఇప్పుడు నువ్వు పాడు అని చెప్పి అనగానే పల్లవి కూడా ఒక సాంగ్ పాడుతుందనమాట. పర్లేదు చాలా బాగా పాడావు, అయితే పాటలో కొన్ని మెలకువలు ఉంటాయి, అవి తెలుసుకున్నావంటే ఆ టెక్నిక్స్ నీకు ఈజీ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది సమీర. ఇప్పుడు పల్లవి, అవును అమ్మ కూడా చెప్పింది కొన్ని టెక్నిక్స్ ఉంటాయంట కదా అనగానే, అవును ఆ టెక్నిక్స్తో పాటు మనం పాట పాడినప్పుడు ఆ పాట మీదే కంప్లీట్ మన ధ్యాస అంతా పెట్టాలి, మనకు పాట మీద ఎంత ఇష్టం ఉంది అనేది అక్కడే తెలిసిపోతుంది, నువ్వు పెద్ద సింగర్ అవ్వాలనుకుంటున్నావు కదా అని చెప్పి అడుగుతుంది సమీర. పెద్ద సింగర్ అని కాదు, అమ్మ కోరుకుంది నేను ఈ కాంపిటీషన్లో విన్ అవ్వాలని, అమ్మ కోరిక తీర్చాలి నేను అంతే అని చెప్పి అలా పల్లవి చెప్తుంది. పక్క చరణ్ ఇంట్లోకి వస్తాడనమాట. ఇంతకీ గుండమ్మ గారు ఎక్కడున్నారు అని చెప్పి అక్షితను అడుగుతూ ఉంటే అప్పుడు అక్షిత, ఆ గుండమ్మ గోల నీకెందుకు అని చెప్పి అంటుంది. అదేంటి అలా అంటావు అక్షిత, పాపం గుండమ్మ గారికి అలా జరిగింది కదా, ఇంటికి వచ్చి కూడా పలకరించకపోతే ఎలా, ఒకసారి పలకరిస్తాను అని చెప్పి చరణ్ అంటాడు. సరేరా అని చెప్పి గుండమ్మ రూమ్లోకి తీసుకెళ్తుంది అక్షిత. ఏంటి చరణ్ ఇలా వచ్చావు అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటే, అదే మేడం అది అక్షితకి సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది కదా, ప్రాక్టీస్ చేపిద్దామని వచ్చాను అని చెప్పి చరణ్ అంటాడు. ఓకే అని చెప్పి గుండమ్మ అంటుంది. ఇంతకీ ఎలా ఉంది మేడం మీకు ఇలా జరగడం చాలా బాధగా ఉంది అని చెప్పి అనగానే, ఏం చేస్తాం తలరాతలో అలా ఉంది, ఇప్పుడు పర్వాలేదు ఓకే అని చెప్పి, అయినా నన్ను చూసుకోవడానికి పల్లవి ఉంది కదా అని చెప్పి గుండమ్మ అంటుంది. సరే మేడం ఉంటాను అని చెప్పి ఇక అక్కడి నుంచి చరణ్ అక్షిత పక్కకు వచ్చేస్తారు. చరణ్ రా కూర్చో సోఫాలో అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఏంటి కూర్చునేది, అసలు ఇంకా ఎంత టైం ఉంది సింగింగ్ కాంపిటీషన్కి, నువ్వు అసలు చాలా సీరియస్గా తీసుకోవాలి, అక్కడ మమ్మీ అక్క నీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు, నువ్వే గెలుస్తావని చెప్పి నమ్మకం పెట్టుకున్నారు, నువ్వు ఎంత సీరియస్గా ఉన్నావో తెలియదు కానీ అటు వాళ్ళైతే ఫుల్ సీరియస్గా ఉన్నారు నువ్వు గెలవాలని అని చెప్పి అనగానే, అవును కదా ప్రాక్టీస్ చేయాలి చరణ్ అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. సరే రా కూర్చో,
పాట పాడుతూ ఉంటే అదే వస్తూ ఉంటుంది. ప్రాక్టీస్ చేయాలి కదా, ముందైతే స్టార్ట్ చేయాలి. ఆ పల్లవి అయితే స్టార్ట్ చేయడానికి వెళ్ళిపోయింది ట్రైనింగ్ తీసుకోవడానికి. నువ్వు కూడా స్టార్ట్ చేయి అని చెప్పి ఒక సాంగ్ చూపిస్తాడనమాట. ఇదిగో ఈ పాట పాడు అనగానే, అబ్బా ఈ పాట చరణ్, ఈ పాట కాకుండా ఇంకేదైనా పాట చెప్పు, అది ప్రాక్టీస్ చేస్తాను అని చెప్పి అక్షిత అంటుంది. మరోపక్క ఇటు గుండమ్మ రూమ్లో ఫోన్ మాట్లాడుతూ ఉంటే అదే టైంకి వస్తుందనమాట వైష్ణవి. రా వైష్ణవి ఇలా వచ్చావు అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, ఏం లేదు, నువ్వు ఎంకరేజ్ చేసినా చేయకపోయినా నా బేబీ ఖచ్చితంగా ఈ కాంపిటీషన్లో విన్ అవుతుంది. దాన్ని ట్రైన్ చేయడానికి చరణ్ కూడా వచ్చాడు అనగానే, ఓకే అయితే ఏంటి, నేనైనా పల్లవితో పాటు ట్రైనింగ్కి అక్షతను కూడా వెళ్ళమన్నాను. లేదు నాకు అవసరం లేదు అని చెప్పి మీరేగా అన్నారు అని చెప్పి గుండమ్మ అంటుంది. అవును మేమే అన్నాము, కానీ నా బేబీకి నీ దగ్గర తగ్గాల్సిన అవసరం లేదు, రాదు కూడా, అది చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అని చెప్పి వైష్ణవి వెళ్ళిపోతుంది. పక్క ఇటు చరణ్ అంటాడు, సరే ఈ పాట కాదు అంటున్నావు కదా, వేరే పాట అంటే ఏముంది, నా ఆల్బంలో పాడావు కదా ఆ పాట పాడేసే, ఆ పాట అయితే నీకు కొత్తగా కూడా అనిపించదు, ఎక్కువ ప్రాక్టీస్ కూడా అవసరం లేదు, చాలా కాన్ఫిడెంట్గా పాడగలుగుతావు, ఒకసారి పాడు అది అని చెప్పి అనగానే ఇక అప్పుడు అక్షత టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి ఆల్బంలో పాడిన పాట ఇప్పుడు నాకు రాక కాదు, కానీ పాడితే ఖచ్చితంగా నేను పాడిన గొంతు ఆల్బంలోది ఇది ఒకటి కాదని ఈజీగా చరణ్ ఐడెంటిఫై చేసేస్తాడు. ఇప్పుడు ఎలా అని చెప్పి కంగారు పడుతూ ఉంటే ఇక అప్పుడు చరణ్ అబ్జర్వ్ చేసి, ఏంటి అక్షిత కంగారు పడుతున్నావు, నీకు తెలిసిన పాటే కదా పాడేసేయి అనగానే, పాడేస్తాను అని చెప్పి ఇక పాట స్టార్ట్ చేయబోతూ ఉంటే అప్పుడే అక్కడికి అంటే ఫోన్ వస్తుందన్నమాట చరణ్కి. ఇప్పుడే వస్తాను అని చెప్పి పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడడానికి వెళ్తాడు చరణ్. ఇక అప్పుడే వైష్ణవి జ్యూసెస్ తీసుకుని వస్తుంది. చరణ్ ఏడి అని చెప్పి అక్షితను అడగానే, ఏం లేదు మమ్మీ, ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడడానికి పక్కనకి వెళ్ళాడు అనగానే, సరే ఎందుకలా కంగారు పడుతున్నావు అని చెప్పి వైష్ణవి అంటుంది. ఆల్బంలో పాడాను కదా, ఆ పాట నన్ను పాడమంటున్నాడు చరణ్ ఇప్పుడు అనగానే, ఏముంది పాడేసేయి అని చెప్పి అంటుంది వైష్ణవి. ఏంటి పాడేసేది, ఆల్బంలో పాడింది నేనా, నా గొంతు గుర్తుపట్టేసాడా నేను పాడితే అని చెప్పి అంటూ ఉంటుంది. అవును కదూ అని చెప్పి అలా వైష్ణవి అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తాడు చరణ్. ఏమంటున్నావు అక్షిత అని చెప్పి అంటాడు. ఎక్కడ చరణ్ వినేశాడా అని చెప్పి ఇటు వైష్ణవి అక్షిత కంగారు పడుతూ ఉంటారనమాట వీళ్ళ మాటలు. ఇక అప్పుడు వైష్ణవి కవర్ చేస్తూ, అదే చరణ్, అదే జ్యూస్ తీసుకొచ్చాను, చరణ్ ఎక్కడున్నాడు అంటే ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళ్ళాడు అని చెప్పి అక్షిత చెప్తుంది. అంతే, అదిగో జ్యూస్ తీసుకో అని చెప్పి వైష్ణవి ఇస్తుంది. ఇక చరణ్ జ్యూస్ తాగుతాడు. ఆంటీ మీరు అక్షిత లైవ్లో నా ఆల్బంలో పాట పాడింది కదా, అప్పుడు మీరు వినలేదు కదా అనగానే, అవును వినలేదు బాబు అని చెప్పి అంటుంది వైష్ణవి. ఇప్పుడు మీరు డైరెక్ట్గా లైవ్లో వినండి, అక్షిత పాడు అని చెప్పి అనగానే ఇక అక్షిత తప్పక ఆ సాంగ్ పాడుతూ ఉంటుంది. ఇక ఇటు పక్క వైష్ణవి తల పట్టుకుంటుంది. అయ్యో ఇది ఏం ఇలా పాడుతుంది అని చెప్పి ఇక అక్షిత పాడిన పాట వినేసరికి ఇక చరణ్, అబ్బా ఆపు అక్షిత, ఏంటి ఆ పాట, అసలు నువ్వేనా నా ఆల్బంలో పాడింది, ఇలా పాడుతున్నావేంటి అని చెప్పి అనగానే ఇక వైష్ణవి కవర్ చేయడానికి, అదే బాబు, అంటే యాక్చువల్గా ఏమైందంటే నిన్ను వద్దు అంటున్నా, ఇదిగో ఈ అక్షిత చేసిన పని ఏంటంటే నిన్ను కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ తిని తాగేసింది, అందుకే గొంతంతా పాడైపోయి బొంగురుగా వస్తుంది, అందుకే పాట అలా ఉంది, ఈసారి బాగా పాడుతుందిలే అని చెప్పి అనగానే, ఏంటి అక్షిత చిన్నపిల్లవా ఏంటి, కాంపిటీషన్ పెట్టుకొని ఇలా ఎవరైనా చేస్తారా అని చెప్పి అంటాడు చరణ్ అక్షితతోని. ఆ తర్వాత ఇక చరణ్, సరే అక్షిత నువ్వు కొంచెం ఎందుకో నర్వస్గా కనిపిస్తున్నావు, బయటికి వెళ్దాం, కొంచెం రిఫ్రెష్ అవుతాం పదా అని చెప్పి అనగానే, సరే అయితే బయటికి వెళ్దాము అని చెప్పి ఇక పల్లవి అక్షిత బయటికి వెళ్తారు. మరోపక్క ఇటు సమీర దగ్గర సింగింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుందన్నమాట. రకరకాల సాంగ్స్ అవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇక పల్లవి అటు ఇటు తిరుగుతూ ఇక సాంగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఫుల్గా పాడుతూ ఉంటుందన్నమాట. అయితే తను అటు ఇటుగా నడుస్తూ ఉంటే కింద ఒక పినీస్ ఉంటుంది. ఆ పినీస్ పల్లవి కాలికి గుచ్చుకుంటుంది, కానీ అది పని మనిషి అబ్జర్వ్ చేస్తుంది. కానీ పల్లవికి పీనిస్ గుచ్చుకొని రక్తం వస్తుంది అన్న విషయం కూడా తెలియకుండా మైమర్చిపోయి సాంగ్ తిరిగా పాడుతూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడు చాలా బాగా పాడావు అని చెప్పి ఇటు సమీర అంటుంది. ఇక అప్పుడు అక్కడున్న పని మనిషి, అమ్మ ఈ అమ్మాయికి కాలికి రక్తం వస్తుంది అనగానే, అవునా ఏంటి రక్తం వస్తుంది, ఇందాక ఏదో గుచ్చుకున్నట్టుందండి అని చెప్పి పల్లవి అంటుంది. నీ కాలుకి గుచ్చుకుంది కూడా తెలియలేదా అని చెప్పి సమీర అంటుంటే, అంటే పాట పాడుతునేసరికి నాకేం తెలియలేదండి అని చెప్పి పల్లవి అంటుంది. ఇక అప్పుడు సమీరకి గుర్తొస్తుంది, ఇందాక ఈ పల్లవి వచ్చినప్పుడు నేను ఫస్ట్లో మొదటి మాటే చెప్పాను కదా, పాట మీద ఫుల్ ధ్యాస పెట్టాలి, ఒళ్ళు అన్నీ కూడా ధ్యాస దీని మీదే ఉంచాలి అని చెప్పాను, అప్పుడే నేను ట్రైనింగ్ ఇస్తానని కూడా చెప్పాను, అందుకే ఈ అమ్మాయి ఇంత పట్టుదలగా ఇంత ఇదిగా నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నట్టుంది అని చెప్పి అలా మనసులో అనుకుంటుంది అనమాట సమీర. నిజంగా నువ్వు పెద్ద సింగర్ అవుతావమ్మా పల్లవి అనగానే, పెద్ద సింగర్ ఏం అవసరం లేదు, మా అమ్మ కళ నెరవేరిస్తే చాలు, రేపు కాంపిటీషన్లో నేను విన్ అయితే చాలండి, సరే అండి ఉంటాను వెలుస్తాను అని చెప్పి అనగానే, ఆల్ ది బెస్ట్ రేపు కాంపిటీషన్కి అని చెప్పి సమీర కూడా చెప్తుంది. సరే అని చెప్పి ఇక పల్లవి ఇంటికి బయలుదేరుతుంది.
ఇటు చరణ్ అక్షతని ఒక ప్లేస్కి తీసుకొస్తాడు. మొత్తం అంత గ్రీనరీ ఉంటుంది. భలే ఉంది చరణ్, ఈ ప్లేస్ చాలా రిలాక్సింగ్గా ఉంది అని చెప్పి అక్షత అంటూ ఉంటే, ఇంటి దగ్గర నువ్వు ఎందుకో చాలా కంగారుగా అనిపించావు, అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఎందుకు నువ్వు పాడిన పాటే కదా, ఎందుకు అంత కంగారు పడుతున్నావు, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, నేను పాట పాడడానికి ఏం లేదు చరణ్, పాట కూడా ఈజీగా పాడేస్తాను, కానీ నా గొంతు విప్పి నేను పాడితే నువ్వు కనిపెట్టేస్తావు అని భయం అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది అక్షిత. ఇక ఇంతే అండి ఎపిసోడ్లో చూపించింది. మరి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకోవాలనుకుంటే ఏం జరగబోతుందో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.